మేము భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లో మైనారిటీలను తొలగించాలని చెప్పి మేము ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మైనారిటీలను బీసీలో పెట్టి హిందూ బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ బిల్లు మేము మైనారిటీలను అందరి నుంచి తొలగించే వరకు మేము కూడా పూర్తిగా వారి వెంట నడవమని చెప్పి మేము గతంలో చెప్పాం. మరి మైనారిటీలను హిందూ బీసీల్లో కలిపి మరి హిందూ బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ బిల్లుకి మేము సహకరించామని ముందే చెప్పాం. ఖచ్చితంగా మైనారిటీలను ఈ బీసీ రిజర్వేషన్ నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అదే చెప్పాం, అసెంబ్లీ కూడా అదే స్పష్టంగా చెప్పాం. బీసీ రిజర్వేషన్ ఉండాలి, కానీ దాంట్లో నుంచి మైనారిటీలను తొలగించాలని చెప్పి గతంలో చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. దానికోసం కూడా మేము అమెండ్మెంట్ కూడా ఇచ్చే సంగతి కూడా మీకు తెలుసు. మైనారిటీని తీసేయమనండి, అప్పుడు ఆలోచిస్తాం. ఈ విషయంలో హెచ్యు భూముల అమ్మకాల విషయంలో గతంలో రేవంత్ రెడ్డి గారు కోకాపేట్ భూములు 2,500 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని తెగనమ్ముతున్నారని ఆ రోజు సిబిఐకి స్వయంగా వచ్చి లెటర్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు దాదాపు 40,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఈరోజు అమ్మడానికి ఈరోజు పునాది వేసుకొని దానికి ముందు అవే భూములని దాదాపు 10,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకుల్లో మార్టిగేజ్ చేసి ఆ భూముల మీద 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతులకు రైతు బంధు ఇస్తానని చెప్పి మోసం చేసి బడా గుత్తేదారులకు మాత్రమే ఆ బిల్లులకు ఉపయోగించుకొని ఈరోజు రైతులను మోసం చేసి ఆ భూముల్ని మార్టిగేజ్ ప్రైవేట్ బ్యాంకుల్లో మార్టిగేజ్ చేసి ఇప్పుడు అదే దాంట్లో ఒక క్లాజ్ పెట్టాడు. మేము ఒకవేళ ఈ డబ్బు తిరిగి కట్టలేని పరిస్థితిలో ఈ భూములు అమ్మేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆ భూములు అమ్మడానికి అక్కడ మరి బుల్డోజర్లు పెట్టేసి ల్యాండ్ క్లీన్ చేయించడం, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారిందంటే అది బాధాకరమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏ భూములైతే ఆ యూనివర్సిటీ 1969లో జరిగిన ఉద్యమంలో దాదాపు 369 మంది పోలీస్ తూటాలకు మరణించిన ఆ పాపాన్ని కడిగేసుకోవడానికి పార్లమెంట్ యాక్ట్ ద్వారా హెచ్సియు అక్కడ స్థాపించి 2,300 ఎకరాల భూమి ఆ రోజు మరి మంజూరు చేస్తే దానికి పూర్తిగా కాంపౌండ్ వాల్తో ఆ భూమి అంతా కూడా హెచ్సియు ఆధీనంలో ఉన్నది. కేవలం రికార్డులో ఎక్కలేదని ఆ భూములు ప్రభుత్వాన్ని అని చెప్పి ఈరోజు ఆ భూములను ఏదో ఒక రకంగా అమ్మేసి సొమ్ము చేసుకుందామని వారి అన్యాయులకు ఆ భూమిని పంపిణీ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి మరి యువకుల మీద విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి భౌతిక దాడి చేసినటువంటి ఆ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఆ విద్యార్థులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. వారి పక్షాన మేము నిలబడతాం, వారి పక్షాన పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఈ భూముల అమ్మకాన్ని మేము ఆపుతామని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం.